ఇప్పుడు మనకి బ్రెడ్ ఆమ్లెట్లు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేస్తే. ఇలా చేసిన తర్వాత ఇలా దీనిపైన వేడివేడిగా ఉన్నప్పుడు టమాటా కేచప్ వేసి అందించండి. చేయడం కూడా చాలా ఈజీ. 2 మినిట్స్‌లో రెడీ చేసుకునే ఈ బ్రెడ్ ఆమ్లెట్‌ని పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి 2 రకాలుగా ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో ఉంది. మరి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు బ్యాచిలర్ల వరకు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చేయడం కూడా చాలా ఈజీ. మరి టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొంతమంది పిల్లలు మరి ఎగ్స్ తినడానికి ఇష్టపడరు. మరి అలాంటి వాళ్ళకి ఇలా చేసి అందించండి. మరి ఎన్నో క్యాలరీలు ఇందులో ఉన్నాయి కదండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ ఆరోగ్యకరమైన బ్రెడ్ ఆమ్లెట్ని ఈరోజు మన వీడియోలో ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్లు 2 రకాలు ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అండి. మరి ఇప్పుడు దీని తయారీకి కావలసినవి చూసేద్దాం. 4 బ్రెడ్ పీసెస్, 4 కోడిగుడ్లు, ఒక చిన్న టమాటా ముక్క, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, ఒక హాఫ్ క్యారెట్ ముక్కను తీసుకుని ఒక 2 పచ్చిమిర్చిని కానీ చిన్నగా ఉంటే 2 లేదా 1 పెద్ద సైజు పచ్చిమిర్చిని కానీ ఇలా సన్నగా తురుముకోవాలి. దీంట్లోకి పావు స్పూన్ కారం, పావు స్పూన్ సాల్ట్, పావు స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరని ఇవన్నీ తీసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీకి చేసే విధానాన్ని చూసేద్దాము. ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి 2 బ్రెడ్ పీసెస్ని ఇలాగా పెట్టుకుని ఒక గ్లాస్ సహాయంతో ఇలాగా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా మీకు 2 రకాలుగా తయారు చేసి చూపిస్తానన్నాను కదా. ఫస్ట్ రకం అయితే ఇలా కట్ చేసుకోవాలి. రెండో రకానికి కట్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసిన ఈ బ్రెడ్ పీసెస్ని మనము తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక పెనాన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇప్పుడు పెనం హీటెక్కిన తర్వాత ఒక స్పూన్ బటర్ కానీ లేదా నెయ్యి కానీ లేదా నూనె కానీ ఇక్కడ వచ్చేసి నేను నూనె తీసుకున్నానండి. అందరికీ అందుబాటులో ఉండేది నూనె కాబట్టి నూనె తీసుకుని ఇలాగా నూనె వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్ని వేసి దాంట్లోకి గుడ్డిని పగలగొట్టి సొన్ననేసుకుని దానిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నీ కూడా ఇలాగా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా దానిపైన కారం, మసాలా, సాల్ట్ అనేది కలుపుకుని ఇలా పైన వేసుకుని దానిపైన కొత్తిమీర వేసుకుని ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకుని రెండో సైడ్ కూడా ఇలా అన్నీ కూడా పరుచుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పరుచుకున్న దీనిపైన మరొక కొద్దిగా నూనెని వేసుకున్న తర్వాత పైన బ్రెడ్ పీసెస్ని పెట్టేసుకుని మళ్ళీ కూడా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పడం వల్ల మనము ఫస్ట్ దాని పైన పెట్టిన అన్ని ఇంగ్రీడియంట్స్ మనము సెకండ్ దానిపైకి వస్తుంది. ఇప్పుడు దానిపైన మరొక గుడ్డుని పగలగొట్టి సొననేసి అంతా పరుచుకునేటట్టు స్పూన్తో కలుపుకుని మరికాస్త నూనె వేసుకుని ఇలాగా తిప్పుకోవాలి. ఇలా చూడండి మీకు అర్థం అవడానికి 2 సార్లు కూడా మీకు చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇలాగా గుడ్డు మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత రెండో సైడ్ తిప్పుకొని ఇలాగా 2 పీసెస్ని కూడా వేపించుకోవాలి. ఇలాగా లోపల ఉన్న గుడ్డు మిశ్రమం బాగా ఏగేటంత వరకు నీసు వాసన లేకుండా గుడ్డు మిశ్రమం అంతా కాస్త ఏగేటంత వరకు ఇలా వేపుకుంటున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకుని ఇలా ఒక్కదానిపైన ఒకటి పెట్టి మరొకసారి అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై అవనిద్దాము. చూడండి 2 సైడ్లు కూడా బాగా కాలాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి తినేటప్పుడు గుడ్డు నీసు వాసన అనేది రాకుండా ఇలా 2 సైడ్లు కూడా దూరగా వేపించుకోవాలి. ఇప్పుడు మనకి ఒకటైతే రెడీ అయిపోయిందండి. బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఒక రకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి ఇలా తీసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే కట్ చేసి దీనిపైన టమాటా సాస్తో కానీ లేదా మీకు ఇష్టమైన దేనితోటైనా కానీ వేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందించండి. ఇప్పుడు రెండోది కూడా మీకు రెండో బ్రెడ్ రెసిపీని కూడా మీకు చూపించేస్తాను. ఇలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్
రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి సెకండ్ది చూసేద్దాం. మనం ముందుగా తయారు చేసుకున్న దాంట్లో మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకుని దీంట్లోకి మనము 2 గుడ్లని ముందు దాంట్లోకి వేసుకున్నాం కదా, ఇంకా 2 గుడ్లని ఇందులోకి వేసేసుకుందాము పగలగొట్టి. ఇలా వేసేటప్పుడు పెంకులు పడకుండా జాగ్రత్తగా ఇలాగా ఎగ్స్ని పగలగొట్టి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్లోకి ఈ గుడ్డు మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు ఇలాగ స్పూన్ సహాయంతో కలిపేసుకోవాలి. ఇంకా చూడండి ఇలాగ అనమాట. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనము అదే పెనం పైన మనము ఇప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మళ్ళీ వేసే విధానాన్ని మీకు ఇప్పుడు రెండోది చూపించేస్తాను. వీటిని అయితే కట్ చేసుకోలేదండి. ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, అది ఒకటి ఫస్ట్ రకం అనమాట. ఇది సెకండ్ అనమాట. ఇప్పుడు దీనిపైన మనము వీటెక్కిన పెనం పైన మరొకసారి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఇలాగా ఈ బ్రెడ్ పీసెస్ని 2 సైడ్లు కూడా దూరగా వేయించుకుందాము. అలాగే మీకు ఇష్టమైతే నెయ్యి కానీ బటర్ కానీ ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడైతే అందరికీ అందుబాటులో ఉండేది నూనె కాబట్టి నూనె అయితే వేసి మీకు చూపిస్తున్నాను. ఈ 2 బ్రెడ్ పీసెస్ని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె ఈ పెనం పైన వేసి ఇక్కడ మనము గుడ్డు మిశ్రమాన్ని ఇలాగా దోశలాగా వేసుకోవాలి. అంటే ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఆమ్లెట్ ఎక్కువ ఎగకుండా కొద్దిగా ఎగిన తర్వాత రెండో సైడ్ కూడా తీసుకుని ఇలా వేయించుకున్న దాంట్లో పైన ఇప్పుడు మనము బ్రెడ్ వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని తీసి ఇక్కడ దీనిపైన వేసుకుందాము. ఈ బ్రెడ్ పీసెస్ని ఇలా పెట్టి వేయించుకున్న తర్వాత అడ్జస్ట్లు ఉన్నాయి కదండి, ఎక్స్ట్రాగా వచ్చినవి, వీటిని ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు ఇట్లా రెండో సైడ్ తిప్పుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పేసుకుని రెండో సైడు తిప్పేసుకుని ఇళ్ళ పైన కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఇక్కడ ఇలా వేసేసి ఈ బ్రెడ్ పీసెస్ని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇంకా మీకు ఇష్టమైతే దీనిపైన క్యాబేజీ ఇంకా మనం కట్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా మనము వేసుకోవచ్చు. మీకు ఇష్టమైనవన్నీ కూడా ఇంకా వెజిటేబుల్స్ కూడా. ఇప్పుడు రెండోది కూడా ఇలాగా రెడీ అయిపోయింది చూడండి. నేనైతే నార్మల్గానే చేశానండి. ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఏమీ వేయలేదు. ముందు రెడీ చేసుకున్నవి మాత్రమే వేసి ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకుని ఒక ప్లేట్లోకి ఇప్పుడు మనము 2 రకాలు అయితే మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, కట్ చేసి ఇలాగనమాట. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు అందించండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు దీనిపైన టమాటా సాస్ చేసి అందించండి. నేనైతే ఇగో 2 రకాలు మీకైతే చూపించేస్తానండి. ఇప్పుడు చూడండి, 2 రకాల బ్రెడ్ ఆమ్లెట్లు అయితే రెడీ అయిపోయింది కదా. వీళ్ళ పైన ఇలా టమాటా సాస్ వేసి వేడివేడిగా ఉన్నప్పుడు అందించండి. చాలా టేస్టీగా మంచి సువాసనతో చాలా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించేటంత మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే అందించండి, చల్లారితే మరి టేస్ట్ అనేది పోతుంది. మరి ఇలా చేసి తిననని మారం చేసే పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందించండి. ఇంకా ఎగ్ తిననని మారం చేస్తారు కదా వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.